నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్, ఆ గిరిజనుల మొహంలో ఆనందం. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా అల్లూరు జిల్లాలో పర్యటించారు. డింబ్రిగూడ మండలం పెదపాడు గ్రామానికి వెళ్లారు. ఆ గ్రామస్తుల రోడ్డు కష్టాలను తీర్చేందుకు అక్కడ రహదారి పనులకు శంకుస్థాపన చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆ గ్రామస్తులతో మాట్లాడారు, వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ గిరిజనులు ఆ కష్టాన్ని చూసి చలించిపోయారు. వాళ్ళంతా అమాయక ఆదివాసీలు, కనీస సౌకర్యాలు వాళ్లకు ఆమడ దూరం. రహదారుల మాట దేవుడెరుగు, కనీసం కాలికి చెప్పులు కూడా వేసుకోలేని దుస్థితి వారిది. ఎందుకంటే వారికి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పోనీ ఎలాగోలా చెప్పులు కొనుగోలు చేసి వేసుకున్నా అక్కడ రోడ్డు సదుపాయం లేక కొండల గుట్టల దిగే సమయంలో 2 రోజులకే తెగి మూలన పడిపోతాయి. దీంతో అలాగే నగ్న కాళ్లతో రాళ్లు రప్పలపై నుంచి కిలోమీటర్ల మేర ప్రయాణం చేస్తూ ఉంటారు. కాలినడకన ప్రతిరోజు ప్రయాణించడం జీవితంలో వారికి ఒక భాగం అయిపోయింది. అయితే పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్ళగానే పొంగి మిత్తు అనే వృద్ధురాలు ఎదురెళ్లి సాదర స్వాగతం పలికింది. ఆమె వెనుక మరింత మంది వెళ్లి దింసా నృత్యాలు, డప్పు వాయిద్యాలతో డిప్యూటీ సీఎం సార్ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అదే సమయంలో పొంగి మిత్తుతో పాటు అక్కడ గిరిజన ఆడబిడ్డలు, వృద్ధులు, పిల్లలు ఎటువంటి పాదరక్షలు ధరించకుండా ఉండడాన్ని గమనించారు డిప్యూటీ సీఎం. కళ్ళారా చూసి సర్వే చేయించి ఆ సమయంలో అక్కడ రోడ్డు సక్రమంగా లేకపోవడంతో పాటు ఎక్కడెక్కడ ముళ్ళు రాళ్లు ఉండడాన్ని గుర్తించారు. అటువంటి రహదారుల్లో కనీసం కాలికి చెప్పులు లేకుండా గిరిజనులు నడుస్తున్న తీరును చూసి చలించిపోయారు డిప్యూటీ సీఎం. వారిలో కొందరికి చెప్పులు కొనుక్కునే స్తోమత కూడా లేదని తెలుసుకున్నారు. దీంతో వెంటనే స్థానికంగా ఉన్న ఉపాధి హామీ సిబ్బందితో చెప్పి ఆ గ్రామంలో మొత్తం ఎంతమంది ఉంటారు అని ఆరా తీయించారు. వాళ్ళందరికీ కాళ్లకు చెప్పులు ఏ సైజు అవసరమో సర్వే చేయించారు. గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందజేశారు. దీంతో ఆ కొత్త చెప్పులు వేసుకుని చిరునవ్వులు చిందిస్తున్నారు ఆడబిడ్డలు. మా మంచి సారు చెప్పులు పెంపారు అంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆడబిడ్డలకు పాదరక్షల పంపిణీ చేయడం పవన్ కళ్యాణ్ దాత గుణానికి నిదర్శనం అనే చెప్పొచ్చు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.